కేరళలో డే 3 అంతా డిసప్పాయింట్మెంటే. ఇక్కడ చూడండి ఎర్లీ మార్నింగే ట్రెక్కింగ్‌కి అయితే వచ్చాననమాట. టికెట్స్ అన్నీ ఆన్‌లైన్‌లోనే సేల్ అయిపోయినాయనమాట. ఆన్‌లైన్‌లో కూడా కాదు, ఆఫ్‌లైన్‌లోనే ఎప్పటినుంచో వచ్చి తీసుకెళ్ళిపోయారనమాట. ఇది పెద్ద డిసప్పాయింట్మెంట్ మాకైతే. ఆ తర్వాత వ్యూ పాయింట్‌కి అయితే వచ్చేసాం. ఇదైతే వర్త్ అనమాట. చూడండి ఇక్కడ చూపిస్తున్న దానికి కొంచెం కూడా జస్టిస్ చేయలేదు మన కెమెరా అయితే. అది చూడండి ఆ వ్యూ, అసలు ఆ వ్యూ అయితే సూపర్‌గా అయితే ఉంది. దాదాపు అక్కడే 1½ అవర్ ఉన్నాననమాట అక్కడే. ఆ తర్వాత అక్కడ నుంచి రిటర్న్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి అక్కడ మేఘాలన్నీ మన దగ్గరలోనే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. అంత హైట్కి అయితే వచ్చేసామన్నమాట. అది మనం ఇందాక చూసిందంతా వ్యూ పాయింట్. అక్కడ ఫోటో సెషన్ అంతా బాగా చేసేసుకొని అక్కడ రిటర్న్ అయితే వెళ్ళిపోయాం. ఇదంతా చూడండి ఎలా కనిపిస్తున్నాయో, మేఘాలు ఎంత డౌన్గా కనిపిస్తున్నాయో. ఇది ఏం జరిగిందంటే యాక్చువల్గా 5కి టికెట్స్ ఇస్తారనమాట. మేము అక్కడికి 4:30కే ఈ రోడ్డు అసలు ఎంత డేంజర్గా ఉందంటే అంత డేంజర్గా ఉంది. కొండ చుట్టూ రోడ్డు ఉండిద్ది అనమాట. తిరిగి రొటేట్ అవుతా పైకి అయితే వచ్చేస్తాం. ఒక సైడ్ మాత్రమే కొండ ఉండిద్ది, ఇంకో సైడ్ అంతా లోయే. ఆ లోయే కూడా అసలు మనకు కనబడే అంత చీకట్లో 4:30కి అయితే అక్కడికైతే రీచ్ అయిపోయాం. ఇప్పుడు అదంతా డౌన్ దిగుతుంటే ఎంత స్కేరీగా అయితే ఉందో. ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ టికెట్లు కానీ ఆఫ్లైన్ టికెట్లు కానీ అక్కడే ఇస్తారనమాట. కాకపోతే అక్కడ 2 o'clock నుంచే ఆ కొండ కిందనే ఇద్దరు మనుషులు ఉండి ఆ నెంబర్ ప్లేట్స్ మీద నెంబర్స్ అయితే నోట్ చేసుకున్నారంట. వాళ్ళకి మాత్రమే టికెట్స్ ఇచ్చారు. ఇక్కడ ఇదంతా గవర్నమెంటే కండక్ట్ చేసేది కాబట్టి ఓన్లీ ఫస్ట్ వచ్చిన 250 మెంబర్స్కి మాత్రమే, ఆ తర్వాత ఆన్లైన్లో ఒక 50 మెంబర్స్, ఓవరాల్గా డే మొత్తం మీద 300 మెంబర్సేనమాట. అక్కడ కనీసం అక్కడ 1500 మంది దాకా వస్తున్నారు. కానీ అక్కడ గవర్నమెంట్ యొక్క స్ట్రిక్ట్ రూల్స్ ఏంటంటే నేచరు బాగుండాలి, దాన్ని ఎటువంటి డ్యామేజ్ జరగకూడదని 300 మెంబర్స్కి మాత్రమే ఎలో ఇస్తుంది. అందుకని చెప్పి మిగిలిన వాళ్ళంతా డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడ మాత్రం ఎంతసేపు ఉన్నామంటే అంతసేపు ఉన్నాం. బాగా డిసప్పాయింట్ అయితే అయ్యామన్నమాట. ఇది డే 3లో డిసప్పాయింట్మెంటు ఒకటోసారి. ఆ తర్వాత ఇట్లాగే రొటేట్ అవుతా ఇక్కడ వ్యూ పాయింట్లన్నీ చూసుకుంటా, ఇక్కడ ఫోటో సెక్షన్స్ అంతా బాగా చేసుకుంటా, తర్వాత మా ప్లాన్ అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి. ఆ వాటర్ ఫాల్స్ కూడా ఇలాగే జరిగిపోయి క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ మేము మా టైమింగ్స్ దాని టైమింగ్స్ సెట్ అవ్వలేదు. ఆల్రెడీ అవి కూడా సోల్డ్ అవుట్ అయితే పెట్టేశారు ఆ టికెట్స్ కూడా. అది కూడా క్యాన్సిల్ అయిపోయింది అలాగే. ఆ తర్వాత ఇంకో వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది కొండపైకే క్లైమ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట, కొంచెం గుహల్లో నుంచి అట్లాగా. ఇక్కడ క్యూ చూడండి ఎంత పొడుగుందో. ఆ లాస్ట్ నుంచి మేము టికెట్లకి అయితే నుంచొని ఇట్లాగే మూవ్ అయిపోయి టికెట్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఆ టికెట్లకే చాలా పెద్ద క్యూ. ఇక్కడే 1½ అవర్ ఇలాగే వెళ్ళిపోయింది ఆ టికెట్స్ కోసమే. ఆ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చిన్నగా వెళ్తున్నాం చూడండి. ఇక్కడ ఇదంతా కొద్దిగా ఫ్రీగానే ఉంది, మరీ అంత క్లమ్సీగా అయితే లేదు. ఇదైతే ఎంజాయ్ చేస్తూ వీడియోస్ తీసుకుంటా అక్కడ ఉన్న నేచర్ని ఎంజాయ్ చేస్తా పైకి అయితే ఎక్కేసాం. ఎటువంటి పెయిన్స్ అట్లాంటివి ఏమి లేకుండా. ఎంత ఎత్తు చెట్లు, ఎన్ని ఇయర్స్ ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకి. అక్కడ చిన్న చిన్న స్కూల్స్ అవి కూడా ఉన్నాయి. అవి అంతా చూసుకుంటా అయితే క్లైమ్ చేసుకుంటా ఆ రాళ్ల మధ్యలోంచి అయితే బాగా పైకి వెళ్ళిపోయాం. ఇక్కడ చూడండి నేను కూడా ఫోటోషూట్. అప్పటికే ఇది 3 o'clock ఆ టైంలో వచ్చామన్నమాట. మనం ఎర్లీ మార్నింగ్ మేము 4:30కే రూమ్ నుంచి స్టార్ట్ అయిపోయాం. 2 o'clockకి లేచి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. అప్పటికే ఇంకా మా ఎనర్జీ అంతా డ్రాప్ అయిందనమాట. దీని తర్వాత ఇదంతా ఇలాగే చూడండి. ఇది ఈజీగానే ఉంది అని చెప్పాను కదా వే. ఇది చూడండి అంత కొండల మధ్యలోంచి కాకుండా వాళ్ళైతే స్టీల్ రాడ్స్తో మనకి స్టెప్స్ లాగా అరేంజ్ చేశారు. ఇక్కడ నుంచే చూడండి ఎంత వ్యూ పాయింట్, ఎంత దూరం ఎలా కనిపిస్తుందో. మొత్తం ఓవరాల్గా చాలా లోతుంది లోయ అయితే. దూరంగా గ్రీనరీ అట్లా ఆ చెట్లు అదంతా సూపర్గా అయితే కనిపిస్తుంది. మాకు ఈ మొత్తం హోల్ ట్రిప్లో ఎక్కువగా ఇట్లాంటివే ఉన్నాయి అన్నమాట, వ్యూ పాయింట్సే ఉన్నాయి అంత ఎక్కువగా. తర్వాత మనం ఎంజాయ్ చేసే గేమ్స్ అట్లాంటివి వేయచ్చు. మీరు ఆల్రెడీ 2 వీడియోస్ చూశారు కదా. ఈ వీడియో ఎందుకు కొంచెం లేట్ అవుతుంది నేను అప్లోడ్ చేసి పోస్ట్ చేయడానికి, అందుకే అనమాట. దీని తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళాలి. అక్కడ నుంచి చెక్అవుట్ అయిపోయి త్వరగా అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ నుంచి కట్టు మన కొండ మెట్టుపాలెంకి అయితే వెళ్ళాలన్నమాట. మళ్ళీ అక్కడ ట్రైన్ క్యాచప్ చేసి చెన్నై నుంచి ఏపీకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. మనకి అస్సలు టైం లేదు. ఇక్కడ
ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను అంత ఎక్కువగా షూట్ చేయలేదు, ఎందుకంటే అస్సలు టైం లేదనమాట. మేము 1.5 అవర్ పెట్టుకున్నాం కొండపై నుంచి దిగడానికి, కాకపోతే అది 4 అవర్స్ అయిపోయింది. ట్రైన్కి అయితే అస్సలు టైం లేదనమాట, అందుకని అలాగే షూట్ అయితే ఏమీ చేయలేదు. తర్వాత త్వరగా అయితే రీచ్ అయిపోయామన్నమాట ఈ వీడియోలో. ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.